హాయ్ అండి, వెల్కమ్ టు హైతనర్ ప్రాపర్టీ అండి. మనం బొమ్మలగూడు నియర్లో ఉన్నటువంటి విజయవాడ హైవేకి జస్ట్ 1.2 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈస్ట్ ఫేస్ అండి. సైజ్ వచ్చేసి 30x40 అండి, 133 యార్డ్స్ అండి. ఇది G+ సెకండ్ ఫ్లోర్ కొట్టారు. G+ మొత్తం ఖాళీగా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ 2 BHK ఉంది, సెకండ్ ఫ్లోర్ 2 BHK ఉంది. పూర్తి వివరాలు మనం వెళ్ళి తెలుసుకుందాం. లోపలికి వెళ్తున్నాం. ఇది వచ్చేసి గేట్ అండి. ఇది గేట్ నుంచి లోపలికి వెళ్తున్నాం. పెయింటింగ్ వర్క్ నడుస్తున్నది, చూస్తున్నారుగా మీరు. వచ్చేసి G+ వచ్చేసి మొత్తం ఖాళీగా ఉంచారు. ఇక్కడ యాజ్ యూజువల్గా ఈ పక్క సంపు బోరు మొత్తం గ్రౌండ్ మొత్తం పార్కింగ్ చేస్తున్నారు. మొత్తం ఫ్యూచర్లో కట్టుకోవచ్చు. ఇక్కడ 1 BHK మాది కట్టుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తెలుసుకుందాం పూర్తి వివరాలు. అంతేకాకుండా మనం ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాం. ఇక్కడ మన లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. పూర్తిగా మనకు ఇది ఫ్యూచర్ పెట్టుకోవచ్చు. లిఫ్ట్ కూడా ఫస్ట్ ఫ్లోర్లో వెళ్తున్నాం. ఫస్ట్ ఫ్లోర్ చూడండి, మొత్తం యూపీసీ ఫాల్ సీలింగ్ ఉంది. బాల్కనీ మ్యాక్సిమం ఈ మధ్య అదే పెడుతున్నారు. వర్షానికి కానీ ఎండకి కానీ అది బాగుంటుంది అనేసి. ఇది మొత్తం ఇది ఇండియన్ టేక్ అండి, బెస్ట్ టేక్ BT అంటారు. 100% టేక్ అండి. ఇది నార్త్ ఫేస్ కూడా మనకు గ్యాప్ ఇవ్వడం జరిగింది, డోర్ కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవకారంగా నార్త్ ఈస్ట్లో ఉన్నట్టు ఉంటుంది. ఇది హాల్ అండి. హాల్లోకి వచ్చాం. ఫాల్ సీలింగ్. ఈ ఎదురుగా ఉన్న వచ్చేసి టీవీకి సంబంధించిన సాకెట్ మొత్తం చేయడం జరిగింది. లుక్ పెయింటింగ్ వేస్తే బాగుంటుంది. ఇంకా ఇది దేవుని గది, ఇది కిచెన్, వచ్చేసి వాష్ ఏరియా అండి. ఇది మాత్రం పూర్తి వాష్ ఏరియా ఉంది. ప్లస్ కామన్ బాత్రూమ్ బయట వేయకుండా వాష్ ఏరియాలోకి ఇచ్చారు. బెస్ట్ అండి ఇది. ఈ డైనింగ్ హాల్ వస్తుంది మొత్తం. ఇక్కడ డైనింగ్ సంబంధించినటువంటి ఇక్కడ సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. తలుపులు కూడా టేక్ తలుపులు అండి చేస్తున్నారు. ఇంకా చూడండి, 100% టేక్ అండి. ఇది బెస్ట్ టేక్. కలర్ కూడా బాగుంది. ప్లస్ మనం రైట్ సైడ్కి వెళ్తున్నాం. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇది ఫాల్ సీలింగ్ ఉంది. సెల్ఫ్లో UPC విండోస్ మొత్తం గ్రానైట్ ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చి మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ అంటే ఇది స్పేసెస్గా ఉన్నది. సేమ్ ఇదే మాదిరిగా మనకు సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది. కానీ సెకండ్ ఫ్లోర్ కూడా చూద్దామని ఏ విధంగా ఉందో. సెకండ్ ఫ్లోర్కి మనం పైకి వెళ్తున్నాం స్టేర్ కేసుకుండా. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఇంత లిఫ్ట్ అని. ఇక లిఫ్ట్ ఉంది. మన సెకండ్ ఫ్లోర్కి వచ్చేస్తున్నాం అండి. సేమ్ యాస్టీజ్ ఉంటుందండి. ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా ఉందో సెకండ్ ఫ్లోర్ కూడా అదే విధంగా ఉంటుంది. సేమ్ యాస్టీజ్. హాల్, దేవుని మందిరం, కిచెన్, సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది పైన. ప్లస్ ఇది వాష్ ఏరియా, కామన్ బాత్రూమ్, డైనింగ్ ఏరియా అంతా. రైట్ సైడ్ వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్, ఫాల్ సీలింగ్ డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది 4th ఫ్లోర్కి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది విత్ అటాచ్ బాత్రూమ్. ఇది ఒకసారి స్టేర్ కేస్ నుంచి టెర్రస్కి వెళ్దామని. టెర్రస్ మీద ఏ విధంగా ఉంది, చుట్టుపక్కల లుక్ కూడా మీకు చూపిస్తాను. పరుగులు కూడా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ లైట్స్ పెడతారు, లుక్ బాగా వస్తుంది. ఇది మనకు వాటర్ ట్యాంక్ ప్రొవైడ్ ఇవ్వడం జరిగింది. వాస్తవకరంగా ఆ పక్క హైట్ ఉండాలి కాబట్టి పిల్లర్లు ఇవ్వడం జరిగిందండి. ఇది లిఫ్ట్కి సంబంధించింది. ఒక రూమ్ ఉంటుంది పైన లిఫ్ట్ ప్రొవిజన్కి. చుట్టూ ఈ విధంగా ఉందండి. లొకేషన్ చూడండి, చాలా డెవలప్మెంట్ చాలా ఉంది. అది వీరప్పగుట్ట. పిల్లర్స్ కూడా మనకు 2 ఇచ్చాడు. 12 పిల్లర్స్ ఉంటాయండి మన దీంట్లో. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బిల్డర్ కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000, 133 స్క్వేర్ యార్డ్స్, 30x40 అండి సైజు. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.